లీవింగ్ దిస్ అండి, ఇప్పుడు యాత్ర ఫస్ట్ చేసినప్పుడు, యాత్ర 2 చేసినప్పుడు దే హ్యావ్ బీన్ ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఒక వై ఫిలిం, ఎందుకు ఎలక్షన్ టైంలోనే వస్తుందనేది ప్రశ్న, లేదా ఎందుకు ఒక రాజకీయ నాయకుల గురించి కథ చేయాలా అనేది. నాకు యాజ్ ఎ స్టోరీ టెల్లర్, నేను కథ చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు టెల్, అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ హ్యాస్ కమర్షియల్ వైబిలిటీ, అంటే దానికి ఒక కమర్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది అనుకొని క్రియేటివ్లీ కమర్షియలీ నాకు యాత్ర కానీ యాత్ర 2 కానీ నాకు ఒక కథ ఉంది దాంట్లో. ఏదో బోత్ ఆఫ్ ద స్టోరీస్లో. సో నాకు ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్. ఇప్పుడు సంజయ్ చెప్పడము ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు ఏమిది, నేను ఒక కథ అనుకున్నాను, కథ చేశాను. నౌ ఇట్ ఈస్ ద బాటమ్ లైన్ హౌ ద ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఆర్ హౌ దే గోయింగ్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు ఈ పొలిటికల్ రాజకీయం కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, రాజకీయాల నిషేధం ఉన్న సినిమాలు చేసినప్పుడు దే విల్ బీ ఆబ్వియస్లీ రాళ్ళేసేవాళ్ళు రాళ్ళేస్తారు, బురదేసేవాళ్ళు బురదేస్తారు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు నాకు ఆ రాళ్ళు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు. దట్స్ నాట్ మై జాబ్ యాజ్ సచ్. ఓకే, ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు అంటే ఆడియన్స్కి చెప్తున్నా, ఇది ట్రైలర్ చూశారు, ఒక ప్రోమో సాంగ్ చూశారు, లేదా టీజర్ చూశారు, ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే, ఎందుకంటే అండి ప్రతి జానర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. నేను ఒక హారర్ కామెడీ చేస్తాను, నేను ఒక శైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తాను. ప్రతి సినిమాకు అట్లే దే విల్ బీ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. మనం చేసింది అలా వైకుంఠపురము అట్లాంటిది కాదు, కుటుంబంలో పోయి చూడమని చెప్పడానికి. సో ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ థింక్ ఈవెన్ ఏ పొలిటికల్ బేస్డ్ ఫిలిమ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హ్యాస్ అన్ ఎంటర్టైన్మెంట్, అండ్ వీ షుడ్ లీవ్ ఇట్ టు దెమ్ యాజ్ సచ్ అండి. అండ్ finally Feb 8th, and we'll see how it goes and what happens through across.